హాయ్ అండి. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేదన్నమాట. అదేంటంటే నాకు మ్యారేజ్ అయ్యి 15 ఇయర్స్ అవుతుంది. కానీ నేను వెస్ట్ గోదావరిలో ఉంటున్నా సరే రాజమండ్రి వెళ్ళడం తక్కువ. వెళ్ళినా సరే గోదావరి చూడడం ఇంతవరకైతే జరగలేదన్నమాట. రీసెంట్గా మా రిలేటివ్స్ వాళ్ళ పెళ్ళి అయితే ఇంకా రాజమండ్రి అయితే వెళ్ళామన్నమాట. రాజమండ్రి అంటే ఇంకా దగ్గరకైతే వెళ్ళలేదు, కానీ అంటే పెద్దవాడపల్లి అని ఉంటుంది, ఇంకా అక్కడికైతే వెళ్ళాము. సో అక్కడే కొంచెం మనకి ఒడ్డులు అయితే ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మా వాళ్ళందరూ కూడా పెళ్ళైపోయాక సో ఎండకి ఏం చేయాలో అర్థం కాక భోజనం చేసేసి చల్లగా ఉంటుంది అయితే గోదావరి రోడ్డుకి అయితే వెళ్ళామండి. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామంటే మా వాళ్ళు తెగ మాట్లాడేసి హాయిలు చెప్పేస్తున్నారు. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్ చేసుకోండి అబ్బా. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, ప్లీజ్ వాచ్ చేయండి. ఎలాగెళ్తావయ్యా? మీరు గురుగారు రాలేదు. హలో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 2 పడవలు అన్నమాట ఎదురు బుదురైతే వస్తూ ఉన్నాయి. నేను ఇంతవరకు అయితే పడవ అయితే ఎక్కలేదు, ఎక్కాలన్న కోరిక అయితే ఉంది. ఏదో ఒక రోజు అయితే వచ్చి నిజంగా ఆ కళ అయితే నెరవేర్చుకోవాలి. 2 పడవలు క్రాస్ చేసుకుంటున్నాయి ఒకదాన్ని ఒకటి. నిజంగా చూడడానికి నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. సో వేరే కంట్రీస్లో ఎక్కడో ఉన్నట్టు అనిపించింది నాకు ఆ గోదావరి, ఆ పడవలు. సో ఇదంతా చూస్తుంటే నిజంగా చిన్న చిన్న చినుకులు పడి ఉంటే ఇంకా భలే ఉండు. అసలు నిజంగా చాలా చాలా అయితే బాగుందన్నమాట. చూడాల్సిన ప్రదేశం అండి గోదావరి, ఆ బ్రిడ్జ్. ఇంక ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు మా హస్బెండ్ని అడిగైతే మా పిల్లలతో పాటు వచ్చి ఎంజాయ్ చేయాలన్న కోరిక నాకు. ఓకే, ఇక్కడ వీడియోస్ అయితే తెగ తీసేసుకుంటున్నారు మా వాళ్ళందరూ. ఫొటోస్ తీసుకునేవాళ్ళు, వీడియోస్ తీసుకునేవాళ్ళు. నేనైతే ఇంకా నా వీడియోస్లో అయితే నేను మునిగిపోయాను. అన్నట్టు మీలో ఎంతమంది రాజమండ్రి వచ్చిన్నారు? వచ్చిన వాళ్ళు గోదావరి చూసారా, బ్రిడ్జ్ చూసారా? వచ్చి ఉంటే కామెంట్ అయితే పెట్టండి. రాని వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక రోజు అయితే వీలు చూసుకొని వచ్చి చూసి ఎంజాయ్ చేసి అయితే వెళ్ళండి అబ్బా. భోజనం చేశాక ఇంకైతే ఇక్కడ వచ్చి కూర్చున్నాం ఫ్రెండ్స్. చాలాసేపు ఉన్నామన్నమాట, ఒక 1.5 2 అవర్స్ అయితే ఉన్నాము. ఇక నేను మా హస్బెండ్ అయితే కలిసి ఇద్దరము రాజమండ్రి అయితే వెళ్ళాము. ఇక హస్బెండ్స్ అంటారా బండి మీదే తిప్పుతారు తప్ప దిగి వీడియో తీసుకో అన్నమాట అయితే అంటారనమాట. ఇక బండి మీద వెళ్తూ రాజమండ్రి బ్రిడ్జ్ అంతా కూడా షూట్ చేశానండి. సో ఇంకా వీడియోస్లో అయితే పెడతానమాట. ప్లీజ్ అది కూడా వాచ్ చేయండి. ఒకసారి ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి, చూడని వాళ్ళు. ఇక్కడ మా వాళ్ళు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా. ఇంకా ఈ ఒడ్డుని చూసి మేము ఇంత ఎంజాయ్ చేస్తే ఇంకా గోదావరి ఫుల్గా ఉన్నప్పుడు ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్ మీద నిలబడితే ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లే. కొంచెం మేము ఒక 1/2 అవర్ ఒక 1 అవర్ రాజమండ్రి అంతా తిరిగి వచ్చాక కూడా మా వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళని కలిసి ఒక 10 మినిట్స్ మాట్లాడి ఇక నేను మా హస్బెండ్ అయితే బండి మీద అయితే బయలుదేరైతే వచ్చేసాము. ఇక్కడైతే పడవలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ గోదావరి నదిలో. కానీ ఆ పడవలు ఏంటా అంటే చూడడానికి వెళ్ళిన వాళ్ళని తీసుకెళ్ళడమా అనుకున్నాను. తీరా చూస్తే అవి ఇసుక తీసి పడవలో వేసుకొని ఒడ్డుకు తీసుకొస్తున్నారంట. అంటే అంత వాటర్లో ఇసుక తీయడం అంటే నిజంగా చేసే వాళ్ళకి చాలా కష్టం అన్నమాట. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఇక మనం ఏం చేయలేం కదండి. ఇంకా మేమైతే వచ్చేసి మా వాళ్ళు చూడండి ఎంత ఎండగా ఉన్నా సరే ఆ ఎండలో అలా నిలబడి ఫొటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు అయితే ఎక్కువ అయిపోయారనమాట. ఎందుకంటే చూడక వచ్చాం కదండి రాజమండ్రి వెస్ట్ గోదావరి, తణుకు దగ్గర నుంచి రాజమండ్రి రావాలంటే అట్లీస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ అయితే పట్టేస్తుంది అనమాట. ఇది మేము సెకండ్ టైం రావడము ఇలా గోదావరి
రోడ్డుకి. ఒకసారి అయితే పిల్లలతో రావాలన్న కోరిక అయితే తొందరగా తీర్చుకోవాలన్నమాట. అసలు నిజంగా చాలా చాలా హ్యాపీగా అయితే మా పిల్లలు ఫీల్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసైతే నువ్వు డాడీ ఎంజాయ్ చేస్తున్నారు కానీ నన్ను అయితే మమ్మల్ని తీసుకెళ్తలేదనని మా పిల్లలు అంటుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్. ఒక లైక్ ఇచ్చుకొని ఛానల్ని సబ్ చేసుకోవచ్చుగా ప్లీజ్.